ఇక్కడ ఇరాన్ ఇచ్చిన పెద్ద ట్విస్ట్ ఏంటంటే స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ని క్లోజ్ చేయడం. అది ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ ఈ ఈ అంటే ఈ సీక్వెన్స్ అవుతుందని ఎవ్వరు అనుకోలేదు. ఈవెన్ తో అమెరికా కూడా దీనికి ప్రిపేర్ అవ్వలేదు. అమెరికా జస్ట్ వచ్చి వార్ చేసేసి వెళ్ళిపోదాం అనుకున్నారు. కానీ సో ఇలాంటి ఒక పాయింట్ వస్తుందని అమెరికా కూడా గెస్ చేయలేకపోయింది. ఇది ట్రంప్ కూడా ఒప్పుకున్నాడు. వాళ్ళ వాళ్ళ ఏంటిది వార్ హెడ్ పీట్ హెగ్సెత్ కూడా చెప్పాడనమాట. సో ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ అనేది అవుట్ ఆఫ్ సిలబస్ అనేది అమెరికాకి. సో దీన్ని యూజ్ చేసుకొని అసలు గేమ్ మొత్తం నడిపిస్తారని అమెరికా అనుకోలేదు. సో ఇరాన్కి ఇదే ప్లస్ అయిపోయింది. సో ఈరోజు ఇంత ఫాస్ట్గా కూడా అవ్వడానికి కూడా కారణం ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మోసే. ఎందుకంటే అదే ఒక కీ రూట్ మన ఎనర్జీ సప్లైస్కి కానీ ట్రేడ్ రూట్ అనమాట. సో అది ఆపేసామంటే వరల్డ్ మార్కెట్స్ మొత్తం డిస్టర్బ్ అయిపోతాయి. అది ఎంత లేట్గా అది క్లోజ్ అయితే అంటే ఎంత 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 లేట్గా అది ఉంటే అంత వర్స్ట్ అయిపోతాయి అన్నమాట. కొన్ని కంట్రీస్, చైనా కానీ ఇండియా కానీ ఇంకా చాలా కంట్రీస్ ఆ రూట్ ద్వారా డిపెండ్ అయిన చాలా కంట్రీస్ ఏంటిది వాళ్ళకి కంట్రీస్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే మన ఇండియా కూడా వచ్చేదే, కానీ మన మోడీ గారు వాళ్ళ గవర్నమెంట్ ముందు నుంచే ఏంటిది మొత్తం అంతా ప్రిపేర్ అయి ఉన్నారనమాట. ఇలాంటి సిచ్యువేషన్ ఒకటి వస్తుందని వాళ్ళకి తెలిసే అంతా రెడీ చేసి పెట్టుకున్నారు. సో ఇంకా కొద్ది రోజులు అయితే అది మనకు కూడా తెలుస్తుంది. ఇప్పుడు మీరు పాకిస్తాన్ గవర్నమెంట్లో ఏంటిది చూస్తే వాళ్ళకి అంటే గ్యాస్ ప్రైజెస్ కానీ ఇవన్నీ చూస్తే, పెట్రోల్ ప్రైజెస్ కానీ మీకే అర్థమవుతుంది వాళ్ళకంటే మనం ఎంత మంచి స్టేట్లో ఉన్నామనేది. బంగ్లాదేశ్ కానీ ఇంకా వేరే ఇప్పుడు చైనా దాని మీద డిపెండ్ అయి ఉంటుంది చాలా. ఈ సింగపూర్, ఇండోనేషియా వీళ్ళకు కూడా చాలా వరకు ట్రేడింగ్ అనేది ఆ రూట్ ద్వారానే జరుగుతుంది. సో వరల్డ్లో 1/5 ఎనర్జీ అనేది అక్కడి నుంచే ఫ్లో అవుతుంది అన్నమాట. సో అది చాలా ఇంపార్టెంట్. ఈరోజు ట్రంప్ ఇక్కడికి రావడానికి కారణం కూడా ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మోసే కారణం. ఈ అమెరికా ఇంట్రడ్యూస్ చేసిన ఈ కొత్త పీస్ ప్లాన్ ఉంది కదా, దాంట్లో ఒక $300 బిలియన్ వరకు ఇరాన్కి ఇస్తున్నట్టుగా ఒక పాయింట్ ఉందన్నమాట. వాళ్ళ రీకన్స్ట్రక్షన్కి కానీ రీడెవలప్మెంట్కి కానీ, ఎందుకంటే ఇప్పుడు చాలా డ్యామేజ్ చేశారు కదా. సో వాటికి సో ఇట్లాంటివి ఉన్నాయంటే మ్యాక్సిమం బయట ఓపెన్గా అర్థమవుతుంది అక్కడ ఇరానే గెలిచిందని చెప్పేసి. ఎందుకంటే అమెరికాకి డబ్బులు ఇవ్వాల్సిన అవసరమే ఉంది. సో కేవలం వాళ్ళకి ఇప్పుడు ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ అనేది ఓపెన్ అవ్వాలి, లేదంటే చాలా గట్టిగా ఉంటుంది. అంటే అన్ని కంట్రీస్ నుంచి ప్రెషర్ పెరుగుతుంది అనమాట. సో ఇది ఇలా ఉండే కొద్దీ అన్ని కంట్రీస్కి చాలా ప్రైజెస్ పెరగడం కానీ చాలా వరకు అంటే ఈ ఎనర్జీ మీదనే కంట్రీ రన్ అవుతుంది అనమాట. ఈ ఫ్యాక్టరీస్ కానీ ఇండస్ట్రీస్ కానీ ఈ లోకల్ అంటే లోకల్ షాప్స్ కానీ ఇవన్నీ మినిమం. సో ఈ ఎకానమీ మీద దెబ్బ పడుతుంది. సో చాలా కంట్రీస్ డిస్టర్బ్ అవుతాయి. సో అది ట్రంప్కి అర్థమైంది, ఇది ఎక్కువ కాలం డ్రాగ్ చేస్తే అది అమెరికాకు కూడా నష్టం తెస్తుందని. సో అందుకే ట్రంప్ కూడా డైరెక్ట్గా దిగాడు అనమాట, ఈసారి పీసీలు ఏదో చేసేది అని చెప్పి. అంటే ఇక్కడ ఇజ్రాయెల్కి ఇష్టం లేదు, ఇజ్రాయెల్కి అస్సలు ఇష్టం లేదు ఈ పీసీలు అనేది. ఎందుకంటే వాళ్ళు ఎంతసేపు సావగొట్టాలనే దాని మీదే ఉంటారు. ఇప్పుడు ట్రంప్ ఆపేసింది కానీ ఇజ్రాయెల్ ఆపుతుందో అనేది కూడా ఎవరికి తెలీదు. ఎందుకంటే ఇప్పుడు ట్రంప్ ఇజ్రాయెల్ కూడా వాళ్ళకు కూడా పడట్లేదు అనమాట ఈ విషయం మీద. ఎందుకంటే ఇజ్రాయెల్ అస్సలు ఒప్పుకోదు, ఇజ్రాయెల్ ఇంకా కొట్టాలి, ఇంకా సావు దెబ్బ కొట్టాలి ఇరాన్ని అని ఇజ్రాయెల్కి ఉంటుంది అన్నమాట. కానీ ఇజ్రాయెల్ ఇంకా లెబనాన్ని వదులుతుందో కూడా తెలియదు. సో నెక్స్ట్ ఏమవుతుంది అనేది మనకి ఎవరికి తెలియదు. సార్ ఇప్పుడైతే ఈ 14 పాయింట్ పీస్ ప్లాన్ని దాంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ని నేను చెప్తా. దీంట్లో ఇరాన్ వాళ్ళ మీద ఉన్న శాంక్షన్స్ కూడా తీయాలి అనేది ఒక పాయింట్ మెన్షన్ చేసింది. వాళ్ళ ఫ్రోజన్ యాసెట్స్ ఉంటాయి కదా, వాటిని కూడా రిలీజ్ చేయాలి, మళ్ళీ యాక్టివ్గా ఉంచాలని చెప్పేసి ఇది కూడా పాయింట్ మెన్షన్ చేసింది. సో ఇలాంటివి చాలా ఉన్నాయి. సో బేసిక్గా ఇప్పుడు ఇరాన్కి $బిలియన్స్ ఇచ్చారనమాట ఈ రీకన్స్ట్రక్షన్ వీటి మీద. కేవలం ఈ డబ్బు ఇచ్చేది ఎందుకో తెలుసా, ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ నుంచి ట్రావెల్ అయ్యే ఏ షిప్స్ మీద వాళ్ళు అటాక్ చేయకూడదు అనే దాని మీద. ఎందుకంటే ఇప్పుడు ఆ కంట్రీ నుంచి అంటే ఆ రూట్ ద్వారా చాలా షిప్స్ వస్తాయి చాలా కంట్రీస్ నుంచి. సో వాటికి సేఫ్టీ ఉండాలన్నమాట ముందు. సో దానికోసమని ఇది ఇస్తున్నారని దాంట్లో ఉంది మ్యాక్సిమం. ఇదే మీనింగ్ వచ్చేలా. ఈ 14 పాయింట్ మెమరాండంలో బేసిక్గా 2 phases ఉన్నాయి, phase 1, phase 2 అని. phase 1 అనేది ఫస్ట్ 60 days అనమాట. సో ఇది సైన్ చేసిన ఎమ్మటే స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ 60 days ఏం చేయాలనేది, తర్వాత ఈ 60 days బేస్ చేసుకొని జరిగిన వాటిని phase 2లో మళ్ళీ నెక్స్ట్ ఏం చేయాలనేది ఇంప్లిమెంట్ చేస్తారనమాట. సో ఇక్కడ ఒక ట్విస్ట్ కూడా ఉంది. ఇరాన్ ఆ సీ మైన్స్ కూడా పెట్టిందని, అవి కూడా తీసేయాలనేది అమెరికా చెప్తుంది. అవి తీస్తారా లేదనేది ఇరాన్ ఇంకా దాని మీద ఏది ఆన్సర్ ఇవ్వలేదన్నమాట. అది కూడా చూడాలి మనం.
దీంట్లో ఫస్ట్ పాయింట్ ఇదే. ముందు వాళ్ళు ఏం చేయాలి, స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ని ఓపెన్ చేయాలి. దాని మీద ఏ రిస్ట్రిక్షన్స్ ఉండకూడదు, ఏ టోల్స్ ఉండకూడదు. సో యాక్టివ్గా అన్ని షిప్స్ అనేది ఫ్లో అవ్వాలి. ఎందుకంటే వరల్డ్ చెప్పాను కదా, వరల్డ్లో 1/5 ఎనర్జీ అనేది అక్కడి నుంచే ఫ్లో అవుతుంది. సో దానికి ఏ డిస్టర్బెన్స్ ఉండొద్దు అనేది ట్రంప్ పెట్టిన ఫస్ట్ పాయింట్ అనమాట. సో నెక్స్ట్ శాంక్షన్స్ మొత్తం తీసేస్తున్నాం అన్నట్టుగా. సో అంటే ఇది అయిపోతేనే పాయింట్ 1 అయిపోతేనే పాయింట్ 2కి వస్తుంది. సో శాంక్షన్స్ మొత్తం తీసేయాలి ఆయిల్ మీద. ఎందుకంటే ఇరాన్లో చాలా ఆయిల్ ఉంది. ఇరాన్ తలుచుకుంటే వాళ్ళకి చాలా డబ్బులు వస్తాయి ఆయిల్ పేరు మీద. ఎందుకంటే ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అంటే వీళ్ళకి ఆయిల్ చాలా అంటే చాలా ఉంది, వాళ్ళ ఆయిల్ డిపాజిట్స్ అనమాట. అందుకే సౌదీ అరేబియా కానీ యూఏఈ కానీ వీళ్ళకి ఈ వాళ్ళ ఎకానమీ మొత్తం నడిచేది ఆయిల్ మీదనే. ఎస్పెషల్లీ సౌదీ అరేబియా ఈ ఆయిల్లో టాప్. ఎందుకు ఈ ఆయిల్ మార్కెట్కి కింగ్ అంటే వాళ్ళే, సౌదీ అరేబియానే. థర్డ్ పాయింట్, వాళ్ళ యాసెట్స్ అన్నింటినీ అంటే ఫ్రీజ్ చేస్తారు కదా, సో వాటిని రిలీజ్ చేస్తారని. ఫోర్త్ పాయింట్ ఏమో 300 బిలియన్ వాళ్ళకి ఇరాన్కి ఇస్తున్నారు కదా, రీకన్స్ట్రక్షన్కి కానీ ఆ రీడెవలప్మెంట్కి కానీ. సో వీటి మీద వాళ్ళ ఎకానమీ మళ్ళీ డెవలప్మెంట్ చేయడానికి. సో ఫిఫ్త్ పాయింట్ ఏమో మళ్ళీ ఈ ఇరాన్ నెవరు అంటే వాళ్ళు ఎప్పుడు మళ్ళీ ఇంకొకసారి ఈ న్యూక్లియర్ వెపన్ జోలికి వెళ్ళొద్దు అని చెప్పేసి ఫిఫ్త్ పాయింట్. ఇది మెయిన్ పాయింట్. కానీ ఇరాన్ మళ్ళీ అటెంప్ట్ చేస్తూనే ఉంటుంది, అందరికీ తెలిసే. కానీ చూడాలి ఈసారి ఏమైంది అనేది. సో సెవెంత్ పాయింట్ ఏమో ఇది పర్మనెంట్గా ఈ వార్ అనేది ఇంకా ఎవరి మీద అటాక్ చేయకూడదు, ఏ షిప్స్ మీద కానీ ఎటువంటి అటాక్ చేయకూడదు. ఇది సెవెంత్ పాయింట్. మళ్ళీ ఈ యురేనియం కూడా ఉంది కదా, ఈ యురేనియం జోలికి వెళ్ళొద్దు, ఉన్న యురేనియం కూడా మొత్తం అంటే డిస్పోజ్ చేయాలి అని చెప్పేసి ఇదో పాయింట్ ఉంది. అంటే ఇవన్నీ నేను చెప్పేది అన్ని మెయిన్ పాయింట్స్ అనమాట. ఎయిత్ పాయింట్ ఏంటంటే యుఎస్ వాళ్ళ ఇంటర్నల్ మ్యాటర్స్లో ఇన్వాల్వ్ చేసుకోదని చెప్పేసి. అంటే వాళ్ళ ఇంటర్నల్ మ్యాటర్స్ ఉంటాయి కదా, ఇంకా వాటిని పొలిటికల్ మ్యాటర్స్ కానీ ఇట్లాంటివి. సో వాటిలో యుఎస్ ఇంటర్ఫియర్ అవ్వరు అని చెప్పేసి అదొక పాయింట్ అనమాట. సో బేసిక్గా ఈ 14 పాయింట్స్లో ఇవే మెయిన్ పాయింట్స్ అనమాట. సో ఇక్కడనే మనకు స్టోరీ మొత్తం అర్థమవుతుంది ఏమైంది అనేది. సో ఇది ఇప్పుడు ట్రంప్ అయితే చెప్పాడు, కానీ ఇరాన్ నుంచి మాత్రం అంటే ప్రాపర్ రెస్పాన్స్ అయితే ఇంకా రాలేదు. కానీ వాళ్ళకి ఇది ఓకేయా కాదా అనేది తెలీదు. కొంతమంది ఏమో ఇది కూడా వాళ్ళకి ఓకేనే అని కొంతమంది అంటున్నారు. బట్ అఫీషియల్గా అయితే ఇది రాలేదు. దీని మీద ఇంకేమైనా వాళ్ళు కొత్తగా ఇంకేమైనా పాయింట్స్ యాడ్ చేయడం కానీ ఏమైనా చేస్తే నెక్స్ట్ వీడియోలో నేను చెప్పడానికి ట్రై చేస్తాను. బేసిక్గా ఈ ఇరాన్ యుఎస్ పీస్ ప్లాన్ అనేది ఈ 14 పాయింట్స్ అంట. సో ఇవే బేసిక్గా ఆ 14 పాయింట్స్లో ఉండేవి. సో ఇంపార్టెంట్ పాయింట్స్ మొత్తం నేను కవర్ చేశాను. కానీ స్టార్టింగ్ నుంచి ఇరాన్ యుఎస్ కూడా మొత్తం అర్థం కావాలంటే అది చాలా పెద్ద వీడియో అవుతుంది. ఎందుకంటే అది ఇప్పటి నుంచి కాదు, 1970s అప్పటి నుంచి జరిగే యుద్ధం అది. సో దీంట్లో ఇజ్రాయెల్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి అది మొత్తం క్లియర్గా స్టార్టింగ్ నుంచి ఏమైందో చెప్పాలంటే కొంచెం లెంతీ వీడియో అవుతుంది. సో ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంతవరకు ఇరాన్ యుఎస్ స్టోరీ తెలియని వాళ్ళకి ఈ వీడియో ఒక మంచి క్లారిటీని ఇస్తుందని నాకు అనిపించింది. సో అందుకే ఇది మీతో షేర్ చేసుకుంటే మీకు కూడా నేను కొంచెం కొత్త పాయింట్స్ చెప్పినట్టు ఉంటుంది కదా. సో మనందరికీ ఈ వరల్డ్ పాలిటిక్స్ అనేది అర్థం అవ్వాలి. ఎందుకంటే మనకి తెలుసుకోవాలి అనే ఏంటిది అది ఉంటుంది కదా ఇంట్రెస్ట్. సో కానీ అందరూ ఒకేలాగా చెప్పరు. సో ఇది మాత్రం నేను చాలా ఈజీగా చెప్పాలని నాకు అనిపించింది. సో ఈ 10 minutesలో మీకు ఈ యొక్క స్టోరీ మీద క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నా. సో నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఇలాంటి వీడియోస్తో మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ.